మహాశివరాత్రి అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఆయనకు ఆ రోజు అభిషేకాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ఏ పులిహోరో దద్దోజనమో నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. అయితే కొన్ని చోట్ల ఇందుకు విరుద్ధంగా మాంసాహారాన్ని సాంబాయికు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విజయనగరం జిల్లాలోని గుంపలో స్వయంభూగా వెలిసిన సోమేశ్వరాలయంలో ఇదే ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ మహాశివరాత్రితో పాటు ఆ మర్నాడు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ నాగావళి జంజావతి నదులు కలిసే ప్రాంతం కావడంతో దీన్ని పవిత్ర ప్రాంతంగా భావిస్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే శివుడికి చేపల్ని నైవేద్యంగా పెట్టడం. దేవుని గుంపదీవిగా పిలిచే పవిత్ర సంగ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వచ్చిన వాళ్ళంతా నదులు స్నానం చేస్తారు. తర్వాత గుడి ప్రాంగణంలో అమ్మే చేపల్ని కొని పులిహోర గారెలతో పాటు చేపల కూరను కూడా వండుతారు. వాటిని స్వామికి నైవేద్యంగా పెడతారు. అయితే దీనికి కూడా ఒక కథ ఉంది. ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించిన సమయంలో పరమశివునికి నైవేద్యం లేకపోవడంతో బలరాముడు నదిలో చేపల్ని పట్టి వాటిని నైవేద్యంగా పెట్టారని చెబుతారు. అప్పటి నుంచి ఇక్కడ మహాశివరాత్రితో పాటు ఆ మర్నాడు కూడా శివునికి చేపల కూర నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ నైవేద్యాన్ని మాత్రం ఆలయంలోకి తీసుకెళ్లారు. బయట నుంచే శివుడికి సమర్పించి కుటుంబ సమేతంగా భోజనాలు చేసి తిరిగి వెళ్తారు. సరే 10 రూపాయలు 15 సంవత్సరాలు బట్టి ప్రతి శివరాత్రికి ఇక్కడ చేపలు తెచ్చి అమ్ముతుంటాను. ఒక్కో సంవత్సరం బాగానే చెల్లితే ఒక్కో సంవత్సరం చెల్లవు. ఎందుకు ఇక్కడ చేపలు ఇక్కడ అంతే మహాశివరాత్రి రోజు ఇక్కడ భోజనం అనమాట తిన్నము. అది కౌసి ఇక్కడ తినేసి వెళ్ళాలి. అది అలా వారసత్వం అనమాట. ప్రతి శివరాత్రి కూడా ఇక్కడ భోజపది తినడము చేయడము అవన్నీ ఇక్కడ వండుకున్న తర్వాత చుట్టాలు బంధువులకి తీసుకుని వెళ్ళి ఇస్తారనమాట. శివరాత్రి రోజు తాత తండ్రుల నుంచి కూడా శివరాత్రి రోజు వచ్చి చేపలు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి వండడం అలవాటు. అది ఆనవాయితీ ప్రకారంగా అది ఇంటికి తీసుకెళ్ళి వండేసి ఇక్కడ తెచ్చుకొని తినొచ్చు, లేదనుకుంటే ముక్కలు తెచ్చుకొని ఇక్కడ వండుకొని తినొచ్చు. మేము చిన్నప్పటి నుంచి అదే పని. ప్రతి శివరాత్రికి చిన్నప్పటి నుంచి మాకు అది అలవాటు. పూర్వం నుంచి ఉన్న ఆచార్య ప్రకారం ఏంటంటే ఇక్కడికి వచ్చి ప్రతి ఊళ్ళు పూజలు పునస్కారాలు ఆ రోజంతా చేసుకుని రాత్రి అంతా జాగరణ చేసుకొని తెల్లవారి అంతమంది కూడా మా వచ్చి చేపలు కొనుక్కొని ఇక్కడంతా అన్న సంతర్పణ చేసుకొని చక్కగా భోజనం చేసుకొని సరదాగా జరుపుకోవడం జరుగుతుందండి. 10 రూపాయలు